తహసీల్దార్ కార్యాలయం నుంచి కానీ ఇప్పుడు ఆన్లైన్లో వస్తున్నాయి కాబట్టి ఆన్లైన్ మీ సేవ ద్వారా కానీ మీరు తీసుకోవాల్సింది లేటెస్ట్ పహానీ నకలు, దాంతో పాటుగా 1B రిజిస్టర్. ఇప్పుడు ఏదైతే ఆన్లైన్లో ధరణిలో ఉందో దాన్ని 1B రిజిస్టర్ అంటారు. ఈ రిజిస్టర్ కాపీని మీరు ఆన్లైన్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మీరు తహసీల్దార్ కార్యాలయం నుంచి కానీ ఆన్లైన్ నుంచి కానీ తీసుకోవాల్సిన రికార్డు. ఇక ఆ తర్వాత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి కానీ లేదా ఆన్లైన్ నుంచి కానీ ఇంకొక 2 రికార్డ్స్ తీసుకోవాలి. ఇవి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉండే రికార్డ్స్. అందులో ROH రికార్డ్ హోల్డింగ్స్ ఆధారంగా జారీ చేసే ఈసీ ఎన్కంబరెంట్ సర్టిఫికేట్, మీరు చాలాసార్లు వినుంటారు. ఈసీ తీసుకోవాలంటుంటాం, భూములు కొనుగోలు చేసేటప్పుడు ఈసీకి దరఖాస్తు పెట్టుకోమని చెప్తుంటారు. ఈ ఈసీని ఒక్కసారి తీసుకోవాలి. కనీసం గత 30 సంవత్సరాల యొక్క ఈసీ తీసుకోవాలంటే గత 30 ఏళ్ళుగా కొనుగోలు అమ్మకాలు ఏమైనా జరిగినాయా అనే విషయాలు అందులో బయటపడతాయి. ఏదైనా అమ్మకాలు కొనుగోలు రిజిస్టర్డ్ దస్తావేజ్ ద్వారా జరిగి ఉన్నా లేదా దానం కానీ గిఫ్ట్ కానీ ఎలాంటి బదలాయింపులు ఒక రిజిస్టర్డ్ దస్తావేజ్ ద్వారా జరిగి ఉంటే ఈసీలో వస్తుంది. ఈసీ ఒక్కసారన్నా మనం తీసుకొని దగ్గర పెట్టుకోవాలి.